లేదా 2500 ఇస్తాం మహిళలకు అని చెప్పి అన్నారు కదా. ఏం లేదా? సరే ఫ్రీ బస్ ఎక్కిందా? బస్ అయితే ఎక్కుతున్నాం. ఎట్లుంది ఫ్రీ బస్? ఇక గట్లనే ఉంది. ఆ లెక్కనిస్తున్నారు. దిగురు అంటారు, ఎక్కితే ఆపరు. ఓ తన దిగేదాకా కూడా ఆపరు. పడితే వాడని పోతే ఓని. ఫ్రీ బస్ అయినా వద్దు, ఇంకా గౌరవంగా ఉంది. ఆడోళ్ళు బస్సు ఆపితే ఆపట్లేదట కదా డ్రైవర్లు కండక్టర్. ఆపుతలేరు. మగవాళ్ళు నిలబడితే బస్సు ఆపుతారు. ఏడైనా సరే ఆడ మాత్రం బస్సు ఆపుతారు. మనకు మాత్రం కథం నొక్కను ఓడే కింద పడ్డోడే కాదు, పడిపోయిన వాళ్ళే కాదు. చాలా ఘోరంగా ఉంది ఆ బస్సులో అయితే. మరి 500కి గ్యాస్ వస్తుందా? 500 1000 రూపాయలు పెట్టినా గ్యాస్ వస్తలేదు. ఇప్పుడు 2000 పెట్టి కొనుక్కుంటున్నాం. 500 గ్యాస్ ఇక్కడ. కరెంట్ వస్తుందా? కరెంట్ కూడా లేదు మాకు. కరెంట్ ఫ్రీ కూడా ఇవ్వలేదు. ఇస్తామన్నారు, కరెంట్ కూడా ఇవ్వలేదు. ఎట్లుంది మొత్తం? ప్రజలు కోరుకొని తెచ్చుకున్న పాలన అని చెప్పేసి అంటున్నారు కదా, ప్రజాపాలన అని చెప్పి అంటున్నారు కానీ ఏం ప్రజాపాలన? ఇక గదే ప్రజాపాలన, మనుషులు దోసుకొని తినడమే ఉంది. మరి ఏముంది? ఏడికి పోయినా ఏం లేదు. ఏముంది? రేషన్ కార్డులో 3 నెలల బిల్లు అని ఎండలో నిలబెట్టి చంపబట్టి మరి ఏం చేస్తారు? ఇప్పుడే ఇట్లున్నదా లేదంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే ఉన్నదా? ఇక అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా ఘోరంగా అయిపోయింది. ఇక అప్పుడు అన్న ఇక ఎట్లనో అట్లా ఇక కనీసం నెల అన్నదన్నా ఏదన్నా నడిచేది. కానీ ఇప్పుడైతే ఇక ఏది తీసుకోవద్దామన్నా మంటలు మండుతున్నాయి. ఏం కొనాలన్నా మండుతున్నాయి. ఏం తీసుకోవాలన్నా మధ్యతరగతి వాళ్ళైతే ఇక బతకడమే కష్టంగా ఉంది. కొంతవరకు ప్రజల్ని పట్టించుకుంది ఎవరమ్మా? కేసీఆర్ ఎంతో అంతో ఏం చేసింది అసలు కేసీఆర్? కనీసం రైతు బంధు అన్నది ఇచ్చిండు. కనీసం రైతులకు మందు బస్తాలన్నా క్లీన్లో లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఇట్లా ఫోన్ చేస్తే కూడా వాళ్ళు షాప్లో లేచి పంపించేటోళ్ళు. ఇప్పుడు ఏంది పాస్బుక్లు పెట్టిండు అంటుండు. కనీసం నాటేసిన అవి 1 ఎకరం 2 ఎకరాలు కూడా పంటకుండా అయిపోయినాయి. రైతులు పట్టించుకోవట్లేదు అని అంటున్నారా మీరు? రైతులను పట్టించుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. మా చెదరగతలు అయితే అసలు గ్యాసులు కనీసం ఇంత ఘోరంగా ఉందా? ఇప్పుడు ఎవరు కనీసం కట్టెలు పెట్టి వండుతున్నారు? ఇప్పుడు మరి గ్యాసులు తీసుకోవాలంటే ఏమి ఉండాలి? కరెంటు పొయ్యిలు పెట్టవలసి వస్తుంది. ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటదని చెప్పి అనుకుంటున్నారు? ఇక అది ప్రభుత్వం ఇక 10 మంది పని మన ఒక్కరితో కాదు కదా. వీళ్ళిద్దరితో పోలిస్తే బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? బీఆర్ఎస్ఏ అడ్డమో దొడ్డమో అంతా ఇంత కొంచెం అన్న మేలు చేసిండు ఆయన. ఈయనైతే ఇక మరీ ఘోరంగా అయిపోతుంది. మరి ఇప్పటికైతే ఇట్లుంది, రేపు ఎట్లుంటుందో తెలియదు. కేసీఆర్ బిడ్డ కొత్త పార్టీ పెట్టింది. ఇక అవన్నీ మనకు స్వాగతిస్తారా ఆడబిడ్డలు మీరందరూ కూడా? ఏం ఇక అది 10 మంది పని మనం ఒక్కరు. ఇప్పటి వరకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎవరు కూడా పరిపాలన చక్కగా చేస్తా లేరు. అందుకని నేను పార్టీ పెట్టినా, నేను కేసీఆర్ బిడ్డగా రాజకీయాలు వచ్చినా గానీ ఈ రోజు మహిళల కోసం గానీ తెలంగాణ అంటారు. ఫస్ట్ వస్తాప్పుడు అందరు అంటారు, అట్లనే వచ్చాక తెలుస్తుంది అది చేసేది చెయ్యండి. ఇప్పుడు ఈయన కూడా అన్ని మహిళలకు ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. ఏది చేస్తుంది మహిళలు? ఏముంది మహిళలకు చేసింది? చెప్పు, ఏమన్నా ఉందా? ఆ ప్రీ బస్ అని కొట్టుక చచ్చుకొని తెచ్చింది అంతే తప్ప ఇంకేం లేదు. ఒక మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది ఒక మహిళ పార్టీ పెట్టడం? ఇక మహిళ అంటే సంసారం నడపడం అంటే కష్టంగా ఉంది. ఏది దేవాలన్నా ఏమి మరీ మండిపోతున్నాయి. కనీసం ఇప్పుడు వండుకోవాలన్నా కూడా ఇప్పుడు అంత భయం అవుతుంది. ఇప్పుడు ఏడ గ్యాస్ ఖరాబ్ అయితే ఏడ గ్యాస్కి మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుందని